చూసినట్లయితే విజయనగరం, ఇక్కడ ఇది కూడా విజయనగరం ఎంపీ పరిధిలోకి ఉంటుంది. ఇక్కడ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. యాక్చువల్గా చూసినట్లయితే విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు 2014లో ఎంపీ కావడం జరిగింది. అందుకంటే విజయనగరం ఎలా అయితే బొబ్బిలికోటకు సుజయకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ వార్స్లో, అలాగే ఇక్కడ చూసినట్లయితే విజయనగరం రాజులుగా కూడా అశోక్ గజపతిరాజు ఫ్యామిలీకి కానీ పేరుంది. గతంలో చూసినట్లయితే సుదీర్ఘకాలం ఆయన ఎంపీగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేస్తూ వచ్చారు అశోక్ గజపతిరాజు. ఇక 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీ కావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పొత్తుల్లో భాగంగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి అశోక్ గజపతిరాజు కూతురైన అదితి గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె ఓడిపోవడం జరిగింది విజయనగరం నుంచి. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు తిరిగి ఆమెకి మళ్ళీ టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అశోక్ పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, ఆయన ఎంపీగా పంపిస్తారనే ప్రచారం కానీ అనుకోవచ్చు. సో ఈరోజు మరోసారి అదితి గజపతిరాజుకి టికెట్ ఇచ్చేందుకు అయితే చంద్రబాబు ప్రయత్నం చేశారనుకోవాలి. మరి ఈ విషయంలో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే విశాఖపట్నం ఈస్ట్, ఇక్కడ చూసినా ఇది వైజాగ్ పార్లమెంట్ పరిధికి కిందకే వస్తుంది. వెలగపూడి రామకృష్ణబాబు, ఇక్కడ ఇదైతే మాత్రం డెఫినెట్లీ టీడీపీ ఖాతాలో పడే సీటే. వెలగపూడి రామకృష్ణబాబుకి అది టీడీపీలో అంతే ఫాలోయింగ్ ఉంది, ఎప్పుడు జనంలో ఉంటాడనే పేరుంది. అట్ ద సేమ్ టైం అటు బాలకృష్ణ అనుకో కూడా చాలా దగ్గర సంబంధాలు అయితే ఉన్నాయి వెలగపూడి రామకృష్ణబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.